బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ పరిస్థితి చూడండి. బాబోయ్, నేను ఎందుకు థాయిలాండ్ వెళ్ళాను, అక్కడ ఈ భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారిని ఎందుకు కలిశాను, కొరివితో తలగొక్కున్నట్టు అయ్యింది కదా. ఇది ఇతని భావన. ఎందుకు అంటే మీకు ఎంత పెద్ద శిక్ష వెయ్యాలో ఇప్పటివరకు చెప్తూ ఉంటాను కదా, లాంగ్ రోప్ ఇస్తాము, ఒరే నాయనా నిన్ను నువ్వు సరిదిద్దుకో, ఒక అవకాశం ఇస్తున్నాను, నీ తీరు మార్చుకో, మాతో పెట్టుకోవడం వల్ల నువ్వే నష్టపోతావు, ఇది మంచిది కాదు, ఇన్ని చెప్తాం, చిలక్కు చెప్పినట్టు చెప్తాం. విన్నారా? బాగుపడతారు. లేదా ఇప్పుడు ఏం జరిగిందో అంటే ఇది ఎంత పెద్ద పనిష్మెంట్ బంగ్లాదేశ్కి అంటే టోటల్గా ఆ దేశమే. అంటే ఇది ఎలా చెప్తున్నారు అంటే, చైనా వెళ్ళిన వాడు 7 స్టేట్స్ ల్యాండ్ లాక్డ్ అని అన్నాడు కదా. ఇవాళ మహమ్మద్ యూనస్ యు ఆర్ లాక్డ్, బంగ్లాదేశ్ ఈజ్ లాక్డ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి, 2015లో మోదీ గారు రావడము బంగ్లాదేశ్ మన పొరుగు దేశము కదా. సో వాళ్ళతో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్తో బద్ధ శత్రుత్వం ఉంది, బంగ్లాదేశ్తో మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి, డెవలప్మెంట్ పార్ట్నర్ అని మోదీ గారు ఎన్నో సందర్భాల్లో బంగ్లాదేశ్ని అభివర్ణించారు. సో ఈ డెవలప్మెంట్ పార్ట్నర్ అన్నప్పుడు ఇచ్చి పుచ్చుకోవడము అనేది ఉంటుంది. అలాగా 2015లో BBIN అంటారండి. అంటే BBIN అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, అంటే మీకు పొరుగు దేశాలు. సో వీళ్ళతో మీకు వ్యాపారం. ఈ వ్యాపారం ఎలా జరగాలి అంటే కొండలు గుట్టలు. కొన్ని దేశాలకు మీరు వెళ్ళాలి అంటే మీకు ఇంకొక దేశాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ తమ సరుకులను నేపాల్ దాకా చేర్చాలి అనుకోండి, రౌండ్ అబౌట్గా వెళ్లకుండా భారత్ యొక్క భూభాగాన్ని వాడేరు అనుకోండి, మీకు తక్కువ సమయంలో మీకు లాజిస్టిక్స్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇదంతా ఆలోచించిన మోదీ గారు బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ మధ్య మంచి రోడ్స్ ఉండాలి, మంచి హైవేస్ ఉండాలి. సో ఇలాంటి ఒక ఏర్పాటు చేసుకుందాము అని చెప్పి ఈయన మాట్లాడారు. బంగ్లాదేశ్ కూడా అంటే షేక్ హసీనా గారు ఉండేవారు, ఇమీడియట్గా ఆవిడ ఒప్పుకోవడము, ఇలాంటి ఒక ఒప్పందము 2015లో జరిగింది. సో మొన్న థాయిలాండ్ వెళ్ళిన ఈ మహమ్మద్ యూనస్ మోదీ గారితో ఏదైతే మాట్లాడకూడదో, నీ స్థాయి ఏంటో తెలుసుకొని నువ్వు మాట్లాడాలి. అతను మీరు షేక్ హసీనాను మాకు అప్పచెప్పాలి కదా, నువ్వు ఏంటి, నీ పొజిషన్ ఏంటి. చూడండి, ట్రంప్ గారు జెలెన్స్కీని అడుగుతున్నాడు, నువ్వు నాతో మాట్లాడే అర్హతే నీకు లేదు, నీకు అలాంటి ఒక స్టేటసే మేము ఇవ్వలేదు, నువ్వు వచ్చేవా, మేము చెప్పింది విని దాన్ని బట్టి నడుచుకో, ఓవర్గా మాట్లాడకు. ఇదే అక్కడ సిట్యువేషన్. మహమ్మద్ యూనస్ యొక్క సిట్యువేషన్ అది. మీరు డైరెక్ట్గా మోదీ గారితో కూర్చొని ఏదైతే అది మాట్లాడాలి అనుకుంటే దెబ్బ ఇవాళ ఎలా తగిలింది. ఏంటండి ప్రేమ్ గారు దెబ్బ అంటున్నారు అంటే ఏమీ లేదండి, ఈ ట్రాన్స్ షిప్మెంట్ అని అంటారు చూసారా, ట్రాన్స్ బార్డర్ షిప్మెంట్, దీనిని టోటల్గా మనం ఇవాళ ఆపేసామండి. అంటే బంగ్లాదేశ్ నుంచి మీకు వాళ్ళ వాణిజ్య ఓడ నేపాల్కి వెళ్ళాలన్నా, భూటాన్కి వెళ్ళాలన్నా, మయన్మార్కి వెళ్ళాలన్నా, ఇంకా భారత్లోకి రావాలన్నా కూడా వాళ్ళు మన భూభాగము అనండి, అలాగే మన సముద్ర జలాలు, వీటిని వాడాలి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం వాళ్ళకి ఇచ్చాం. అంటే మీరు వాడుకోండి, అలాగే మీ వాటర్ వేస్ని కూడా మేము ఉపయోగించుకుంటాము. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మీకు వెస్ట్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్ నుంచి ఒక వాణిజ్య ఓడ భారత్కు సంబంధించింది, ఇది మీకు ఈ 7 రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోకి వెళ్ళాలి అనుకోండి, మనము ఒక దగ్గర అంటే చిట్టగాంగ్ పోర్ట్ అంటాం చూసారా, అక్కడ ఆపి మళ్ళీ అక్కడ నుంచి ట్రక్కుల మీద బంగ్లాదేశ్లోకి వెళ్ళి అటు నుంచి 7 రాష్ట్రాలకు కూడా వెళతాం. అంటే మరి మనం బంగ్లాదేశ్ని వాడుతున్నాం కదా. కాబట్టే మహమ్మద్ యూనస్ ఏం మాట్లాడుతున్నాడు, మేము లేకపోతే భారత్కి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు ఎటువంటి లింకు ఉండదు, వీఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ద సీ అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. మరి ఇదే పరిస్థితి నీకు కూడా ఉంటుంది కదా. నువ్వు నేపాల్ వెళ్ళాలి అంటే భారత్ ద్వారా వెళ్ళాలి,
నువ్వు భారత్ లాంటి ఇంత పెద్ద దేశముతో వ్యాపారము చెయ్యాలి అంటే నీ షిప్పులు బే ఆఫ్ బెంగాల్ దాకా రావాలి కదా. అక్కడ అసలు సిసలైన గార్డియన్స్ ఎవరు? మనము కదా, భారత్ కదా. ఇది ఏమీ తెలుసుకోకుండా చైనాను మెప్పించాలని, చైనా చాలా గొప్పగా మాకు సహాయం చేస్తారు, సపోర్ట్ చేస్తారు అనుకొని మనతో శత్రుత్వం పెట్టుకున్నాడు. థాయిలాండ్లో అడ్డదిడ్డంగా. ఒరే బాబు, నీకు అర్థం కాని విషయము, షేక్ హసీనాను నీకు అప్పజెప్పాలి అనే ఈ ఉద్దేశముతోన ఆవిడకి మేము ఆశ్రయం ఇచ్చాము. ఆవిడ ఎవరు? ఏకంగా బంగ్లాదేశ్ యొక్క ఫౌండర్ ముజిబుర్ రెహమాన్ యొక్క కుమార్తె. ఆవిడకి మాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటి, ఆ బయలాటరల్ ట్రేడ్స్ ఏంటి, ఈ అగ్రిమెంట్స్ ఏంటి? అసలు నీ దేశం ఇలా ఉంది అంటే దానికి ఆవిడే కదా కారణము. ఎలాంటి ఒక జీడిపిని సాధించింది, ఎలాంటి ఒక గ్రోత్ రేటు, ఎక్స్పోర్ట్స్ భారత్తో పోటీ పడే లెవెల్లో, అంటే ఒక హెల్దీ కాంపిటీషన్లో ఆవిడ ఉండగా అలాంటిది ఏమీ లేదు. ఒక మతము పేరుతో నీ దేశాన్ని సర్వనాశనము చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని మోదీ గారు శుభ్రంగా క్లాసు తీసుకొని ఉంటారు. అసలు షేక్ హసీనా పేరు కూడా నువ్వు ఇక్కడ మాట్లాడకూడదని చెప్పుంటారు. మరి ఇంత కోపం వచ్చిన మోదీ గారు ఏం చేశారు అంటే, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ఒక ఓడ కూడా దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు, నువ్వు మా సముద్ర జలాల్లోకి రావడానికి లేదు, మా ల్యాండ్స్ ఎక్కడా కూడా నువ్వు వాడడానికి లేదు, నువ్వు దిక్కున్న చోట చెప్పుకో, ఎలా వ్యాపారం చేస్తావో మేము చూస్తాము అంటే ఒక అతి పెద్ద దెబ్బండి. ఇంతకు ముందు వరకు చూసారనుకోండి, 17 లక్షల మెడికల్ వీసాస్ క్యాన్సల్ అన్నాం. అలాగే అదానీ గ్రూప్ వాళ్ళు మీకు ఈ పవర్ సప్లై అనేది కట్ చేశారు. మీకు బంగ్లాదేశ్ అంటేనే గార్మెంట్స్ అండి, టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో తిరుపూర్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్లో ఉండే అతిపెద్ద దిగ్గజ వ్యాపారులు బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చేశారు. అంటే అన్ని వైపులా కూడా వాడికి ఎలాంటి దెబ్బో చూడండి. ఇంత జరిగినా కూడా ఇది చిన్న డోస్ మాత్రమే. కాశ్మీరీ గేట్ నుంచి వెళుతున్న వాహనాల స్పేర్ పార్ట్స్ మీకు ఢిల్లీలో వాళ్ళు చెప్తున్నారు, మేము బంగ్లాదేశ్కి ఎటువంటి స్పేర్ పార్ట్స్ పంపము అంటే మెల్లమెల్లగా మనము వాళ్ళకి హెచ్చరిస్తూనే ఉన్నాం. ఇది మంచిది కాదురా, నువ్వు ప్రశాంతంగా కరెక్ట్గా ఆలోచించు, మాతో గొడవలు పెట్టుకోకు. పాకిస్తాన్, చైనా లాంటి దేశాలను నమ్ముకొని ఇన్నేళ్ల తరబడి, అంటే భారత్ అంటే మా బిగ్ బ్రదర్ అని చెప్పి షేక్ హసీనా మాట్లాడతారు. వాటినంతా కూడా నువ్వు విస్మరించి లెక్కలోకి తీసుకోకుండా వాడెవడో చెప్పాడు కదా అని చెప్పి మాతో ఎనిమిటీ అంటే ఇది కరెక్ట్ కాదు అని అన్నాము. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో టోటల్గా బంగ్లాదేశ్ని అష్టదిగ్బంధము చేసిన భారత్, ఇప్పుడు దీనికి మించిన దెబ్బ బంగ్లాదేశ్కి ఉండదు. మనము యుద్ధము చెయ్యక్కర్లేదు, వాడిని బెదిరించక్కర్లేదు, ఎక్కడ ఏం చెయ్యాలో ఇదేనండి మన స్ట్రాటజీ. మీరు ఎప్పుడైనా గమనించండి, మనము సైలెంట్గా ఏం చేస్తామంటే వాళ్ళ చాక్ పాయింట్ ఎక్కడ ఉందో, అంటే ఒక క్రూర మృగాన్ని చూసారనుకోండి, ఎంత పెద్ద జీవి అయినా నేరుగా వెళ్ళి తన మెడను పట్టుకుంటుంది. మెడను పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఊపిరి ఆడదు. ఎంత పెద్ద జంతువైనా ఊపిరి ఆడనప్పుడు ఖచ్చితంగా సరెండర్ అవ్వాల్సిందే కదా. చైనా విషయంలోనూ ఇదే చేశాము, పాకిస్తాన్ కూడా ఇవాళ ఇలాగే అవస్థ పడుతున్నారు. ఈరోజు బంగ్లాదేశ్ శుభ్రంగా ఇరుక్కుపోయింది. మలాకా స్ట్రేట్ వద్ద ఇండియన్ నేవీ నిలబడుతుంది. వాళ్లను బైపాస్ చెయ్యడమే మా అంతిమ లక్ష్యమని చైనా వాడు అంటాడు. అలాగే అటువైపు ఆఫ్ఘనిస్తాన్, టోటల్గా ఆఫ్ఘనిస్తాన్తో ఫ్రెండ్షిప్, ఇది పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే వ్యవహారము. ఇవాళ బంగ్లాదేశ్ సముద్రాన్ని వాళ్ళు వాడలేరు, అలాగే భారత్ యొక్క భూభాగాన్ని వాడలేరు. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్తో ఎటువంటి వ్యాపారము వాళ్ళు చేయలేరు. అలాగ వాళ్ళ చోక్ పాయింట్ని పట్టుకొని మనం ఇవాళ ఊపిరి ఆడకుండా చేసేమో అన్నప్పుడు బంగ్లాదేశ్ ఏం చేయగలదు? ఇంత పెద్ద శిక్ష భారత్ మాపై వేసిందా? ఇది మహమ్మద్ యూనస్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఇతను ఏం చెయ్యగలడు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.